మొనిరా అనే కింగ్డమ్‌లో మనకి అన్ని ప్రొకార్యోట్స్ దాని కిందకొస్తాయన్నమాట. అంటే కేంద్రక పూర్వ జీవులన్నీ గూడా మనకి మొనిరా అనే కింగ్డమ్ కిందకి వస్తాయన్నమాట. 6 కింగ్డమ్ క్లాసిఫికేషనో లేదంటే 3 డొమైన్ క్లాసిఫికేషన్‌లో కార్ల్ ఊజెస్ అనే ఆయన ఈ మొనిరాని 2 డొమైన్స్‌గా డివైడ్ చేశారన్నమాట. అవేంటివంటే ఆర్కీబాక్టీరియా, యూ బాక్టీరియా అన్నమాట. సో, మొనిరాలో మనకి ఆర్కీబాక్టీరియా, యూ బాక్టీరియా అనే 2 డొమైన్స్‌ని డివైడ్ చేయడం జరిగింది. అందులో ఆర్కీబాక్టీరియా అంటే దీస్ బ్యాక్టీరియా ఆర్ స్పెషల్ సిన్స్ దే లివ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్ష్ హాబిటేట్స్. అంటే ఇవి ఎప్పుడు కూడా ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్‌లో ఉంటాయన్నమాట. నార్మల్ కండిషన్స్‌లో గ్రో అవ్వవు ఇవి. అవేంటి ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ అంటే సాల్టీ ఏరియాస్. ఎక్కువ సాల్ట్ కాన్సంట్రేషన్ ఉండే దాంట్లో పెరుగుతాయన్నమాట. ఏవైతే ఆర్కీబాక్టీరియా ఎక్కువ సాల్ట్ కాన్సంట్రేషన్‌లో పెరుగుతాయో అటువంటి వాటిని ఏమంటామంటే హాలోఫైల్స్ అంటామనమాట. హాలో అంటే సాల్ట్. సాల్ట్‌ని ఇష్టపడేటువంటి జీవులు అని అర్థం అనమాట. అంటే వాటిని హాలోఫైల్స్ అంటామనమాట. సో, హాలోఫైల్స్ అనేటివి ఆర్కీబాక్టీరియా కిందకొస్తాయనమాట. అదే విధంగా ఎక్కువ వేడి ఉండేటువంటి ప్రదేశాల్లో అంటే హాట్ స్ప్రింగ్స్, హాట్ వాటర్‌లో ఉంటాయనమాట. అలా ఉండే వాటిని ఏమంటామంటే థర్మో అసిడోఫైల్స్ అంటామనమాట. ఎక్కువ హాట్ స్ప్రింగ్స్ అంటే ఎక్కువ వేడి ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటే వాటిని థర్మో అసిడోఫైల్స్ అంటామనమాట. అదే విధంగా మార్షీ ఏరియాస్ అంటే మార్షీ ఏరియాస్ అంటే కొంచెం జిగటగా ఉండేటువంటి ఏరియాలో ఉండేటువంటేంటంటే మార్షీ ఏరియాస్ అంటాం. అటువంటి ఏరియాస్‌లో పెరిగేటువంటి వాటిని ఏమంటామంటే మిథనో జెన్స్ అంటాం. అంటే కౌ డంగ్ తీసుకున్నారనుకోండి మీరు ఆవు పేడ గాని, గేదె పేడ అది తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ఈ మిథనోజెన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మార్షీ ఏరియాస్ లేపోతే మార్షీ ఎన్విరాన్మెంట్‌లో ఉండే వాటిని ఏమంటామంటే మిథనోజెన్స్ అంటామన్నమాట. సో, ఈ 3 కూడా మనకు ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయన్నమాట. హాలోఫైల్స్ గాని, థర్మో అసిడోఫైల్స్ గాని అదే విధంగా మార్షీ ఏరియాలో ఉండేటువంటి మెథనోజెన్స్ గాని, ఇవన్నీ కూడా ఆర్కీ బ్యాక్టీరియా. అదే విధంగా ఆర్కీ బ్యాక్టీరియా డిఫర్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా. అదర్ బ్యాక్టీరియా అంటే రెండో రకం బ్యాక్టీరియా అయినటువంటి యూ బ్యాక్టీరియాతో ఏ విధంగా డిఫర్ అవుతుంది? హావింగ్ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్. జనరల్‌గా నార్మల్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్‌తో తయారై ఉంటుందన్నమాట. బట్ ఆర్కీ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్‌తో కాకుండా అదర్ కాంపోనెంట్స్‌తో తయారై ఉంటుందన్నమాట. సో, ఆర్కీ బ్యాక్టీరియా అనేది యూ బ్యాక్టీరియాతో డిఫర్ అయ్యేటువంటి అదర్ అది కాంపోనెంట్ ఏంటి అనంటే సెల్ వాల్ అన్నమాట. అండ్ దిస్ ఫీచర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్. ఎందుకు నార్మల్ బ్యాక్టీరియా లాగా సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్‌తో తయారై ఉండదు. ఆర్కీ బ్యాక్టీరియాలో అంటే, ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటది కాబట్టి, ఆ ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్‌లని తట్టుకొని అది సర్వైవ్ అవ్వాలి కాబట్టి, దాని యొక్క సెల్ వాల్ యొక్క నిర్మాణం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మెథనోజెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సెవరల్ రూమినెంట్ యానిమల్స్ అంటే పశువులనమాట. ఆవులు, గేదెలు అటువంటి యానిమల్స్ యొక్క గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌లో ఇవి ఉంటాయన్నమాట. సో, మెథనోజెన్స్ అనేటివి ఆర్కీబాక్టీరియాలో ఒక రకము. అవెక్కడుంటాయనంటే గట్ ఆఫ్ సెవరల్ రూమినెంట్ యానిమల్స్ అంటే ఆవులు, గేదెలు అటువంటి యొక్క యానిమల్స్ యొక్క డైజెస్టివ్ ట్రాక్ట్‌లో ఈ మెథనోజెన్స్ అనేటివి ఉంటాయన్నమాట. కౌసు, బఫెలోసు అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్. సో, ఈ మిథనోజెన్స్ అనేటివి మీథేన్ ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. సో, మీకు బయోగ్యాస్ అంటాం కదా! ఆ బయోగ్యాస్‌ని ప్రొడ్యూస్ చేసేటివి ఏంటివంటే మిథనోజెన్స్. ఆ మిథనోజెన్స్ ఎక్కడుంటాయి? కౌ డంగు, బఫెలో డంగు వీటిలో ఆవు పేడ, గేదె పేడల్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డైజెస్ట్ చేసి ఒక గ్యాస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అదేంటంటే బయోగ్యాస్. సో, బయోగ్యాస్‌ని ఎవరు ప్రొడ్యూస్ అంటే ఏంటి? మీథేన్. మీథేన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? మిథనోజెన్స్. ఈ మిథనోజెన్స్ అనేటివి ఎక్కడుంటాయి? రూమినెంట్స్ లేదంటే కౌస్, బఫెలోస్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్‌లో ఉంటాయన్నమాట. జీర్ణ వ్యవస్థలో ఉంటాయన్నమాట. ఈ మిథనోజెన్స్ అనేటివి ఆర్కీ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, ఇవి ఆర్కీ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటివి. అదే విధంగా మనకు పీసీఆర్ ఉంది గదా! పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఆ పాలిమరేజ్ చైన్ రియాక్షన్‌లో మనం ఒక ఎంజైమ్ ఉపయోగిస్తాం అన్నమాట. టాక్ పాలిమరేజ్. దాన్నే టాక్ పాలిమరేజ్ అంటామన్నమాట. ఈ టాక్ పాలిమరేజ్‌ని కూడా మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, తీసుకుంటామనంటే థర్మో అసిడోఫైల్స్ అన్నమాట. థర్మస్ అంటే ఎక్కువ హై టెంపరేచర్‌లో ఉండేటువంటి ఈ ఆర్కీ బ్యాక్టీరియా నుంచి మనం తీసుకుంటాం. దాని పేరు ఏం పేరంటే థర్మస్ యాక్వాటికస్.
థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక బాక్టీరియా అనేది ఆర్కీ బాక్టీరియా. అది హై టెంపరేచర్‌లో సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఆ బాక్టీరియా నుంచి తీసుకున్నటువంటి టాక్ పాలిమరేజ్‌ని మనం పీసీఆర్‌లో ఉపయోగిస్తాం. పీసీఆర్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? డీఎన్ఏని యాంప్లిఫై చేయడానికి. డీఎన్ఏ కాపీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి మెషిన్‌నే పీసీఆర్ రియాక్షన్ అంటాం అన్నమాట. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటాం. ఆ రియాక్షన్‌కి మనం జరపడానికి యూజ్ చేసేటువంటి ఎంజైమ్ ఏంటి? టాక్ పాలిమరేజ్. ఆ టాక్ పాలిమరేజ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్కీ బాక్టీరియా నుంచి వస్తుందన్నమాట. రెండో రకమైన బాక్టీరియా మనకు మొనిరాలో ఉండేదేంటంటే, యూ బాక్టీరియా అనమాట. సో, యూ బాక్టీరియా అంటే ఏంటంటే, దీస్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూ బాక్టీరియా, ట్రూ బాక్టీరియా. సో, ఇవి చాలా రకాలుంటాయన్నమాట. ఆర్కిబాక్టీరియాతో కంపేర్ చేస్తే ఎక్కువ డైవర్సిటీ ఉండేటువంటి బాక్టీరియా ఏంటంటే, యూ బాక్టీరియా. ఆర్కిబాక్టీరియా అంటే డైవర్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటది. కానీ డైవర్సిటీ తక్కువగుంటది. డైవర్సిటీ అంటే వివిధత్వం తక్కువుంటది. రకాలు తక్కువుంటాయన్నమాట. బట్ యూ బాక్టీరియా అనేది నార్మల్ కండిషన్స్‌లో గ్రో అవుతుంది. బట్ దాని యొక్క డైవర్సిటీ చాలా ఎక్కువగా అంటే చాలా రకాలైనటువంటి బాక్టీరియాలు యూ బాక్టీరియాలో ఉంటాయన్నమాట. యూ బాక్టీరియాని ఇంకో రకంగా ట్రూ బాక్టీరియా అంటామన్నమాట. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్. దాంట్లో సెల్ వాల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. రిజిడ్‌గా ఉంటుంది. అది పెప్టిడోగ్లైకాన్‌తో తయారై ఉంటుంది. అండ్ ఇఫ్ మొటైల్ ఒకవేళ కొన్ని మొటైల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్‌మెంట్ కూడా చూపించగలుగుతాం అనమాట. ఆ మూవ్‌మెంట్ చూపించడానికి దానికి ఉపయోగపడేటువంటి ఒక ఆర్గాన్ ఏంటంటే ప్లాజెల్లం. కశాపం అంటాం అనమాట తెలుగులో. సో, ప్లాజెల్లం ద్వారా ఈ యూ బాక్టీరియా అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మొటైల్ మూవ్‌మెంట్స్ చూపగలుగుతాయన్నమాట. సైనోబాక్టీరియా అని కొన్నుంటాయి. వాటినే మనం బ్లూ గ్రీన్ ఆల్గే అంటామనమాట. సో, సైనోబాక్టీరియా లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనేటివి క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, సైనోబాక్టీరియా లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గేలో క్లోరోఫిల్ టైప్ ఏదుంటుందంటే క్లోరోఫిల్ ఏ ఉంటుందనమాట. సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్. ఇవి గ్రీన్ ప్లాంట్స్‌కి సిమిలర్‌గా ఉండి ఫోటోసింథటిక్ జరుపుకుంటాయనమాట. సో, సైనోబాక్టీరియా లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనేటివి యూ బాక్టీరియా కిందకొస్తాయి. దీంట్లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది. సో, సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్. గ్రీన్ ప్లాంట్స్ లాగా ఇవి ఫోటోసింథసిస్ జరిపి కిరణజన్య సంయోక్రియను జరుపుతాయి. అందుకే వీటిని ఏమంటామంటే ఆటోట్రోఫిక్ బాక్టీరియా అంటామనమాట. సో, ద సైనోబాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్. ఈ బాక్టీరియానే కాదు అన్ని బాక్టీరియాలు కూడా యూనిసెల్యులరే. అదే విధంగా సైనోబాక్టీరియా కూడా యూనిసెల్యులర్ సింగిల్ సెల్‌గా ఉంటుందనమాట. కలోనియల్ ఆర్ ఫిలమెంటస్. కలోనియల్ అంటే అన్ని గ్రూప్‌గా ఉంటాయనమాట. అన్ని గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఆ బాక్టీరియాలన్నీ ఒక దగ్గరగా అయ్యి గ్రూప్‌గానే ఫార్మ్ అవుతాయి. లేకపోతే ఒక బాక్టీరియా ఇంకొక బాక్టీరియాకి చైన్ లాగా ఫార్మ్ అయ్యి ఫిలమెంటస్‌గానే ఉంటదనమాట. తర్వాత ఈ ఫ్రెష్ వాటర్‌లో గాని, లేదంటే మెరైన్ వాటర్‌లో గాని, లేకపోతే టెరెస్ట్రియాలో గాని ఉంటాయన్నమాట. సో, ఫ్రెష్ వాటర్‌లో అయినా ఉంటాయి, మెరైన్ వాటర్‌లో అయినా ఉంటాయి, లేకపోతే భూమి మీద టెరెస్ట్రియల్‌గా అయినా ఉంటాయన్నమాట. ద కాలనీస్ ఆర్ జనరల్లీ సరౌండెడ్ బై జెలాటినస్ షీత్. సో, ఎక్కడైతే ఈ సైనోబాక్టీరియా అనేది గ్రూప్‌గా ఫార్మ్ అవుతాయో, ఐదర్ ఫిలమెంటస్ ఫార్మ్‌లో గాని, లేకపోతే కొలియన్ ఫార్మ్‌లో గాని దాని చుట్టూ ఒక జెలాటినస్ షీట్ అనేది ఉంటుందనమాట. ఒక గమ్ లైక్ సబ్‌స్టాన్స్ అనేది ఉంటుందనమాట. దే ఆఫెన్ ఫార్మ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. వాటర్ బ్లూమ్స్ అంటాం కదా! వాటర్ బ్లూమ్స్ ఆర్ నథింగ్ బట్ ఫిలమెంటస్ ఆర్ కలోనియల్ సైనోబాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే అడుగుతాడనమాట. సో, వాట్ ఆర్ బ్లూమ్స్ పొల్యూటెడ్ వాటర్. సో, ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ బ్లూమ్స్ అంటే ఏంటి? పొల్యూటెడ్ వాటర్‌లనంటే ఇవి కొలోనియల్ ఫార్మ్ ఆర్ ఫిలమెంటస్ ఫార్మ్‌లో ఉండేటువంటి సైనోబాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఉండడాన్ని మనం ఏమంటామంటే బ్లూమ్స్ అంటామనమాట. సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ కాల్డ్ హెటెరోసైట్స్. తర్వాత వీటిల్లో కొన్ని అంటే ఈ సైనోబాక్టీరియా అనేటివి కాలోనియల్ ఫార్మ్‌లో గాని, లేకపోతే ఫిలమెంటస్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు అందులో కొన్ని బాక్టీరియా అనేటివి స్పెషల్‌గా నైట్రోజన్‌ని ఏం చేస్తాయనంటే ఫిక్స్ చేయగలుగుతాయన్నమాట. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తాయి. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఎలా ఉంటుంది? ఎన్2 ఫార్మ్‌లో ఉండదు. గ్యాసియస్ ఫార్మ్‌లో ఉంటుంది. ఈ నైట్రోజన్‌ని రిడ్యూస్డ్ ఫార్మ్‌లోకి అంటే అమ్మోనియాగా అంటే మొక్కలకు ఉపయోగపడేటట్టుగా మార్చగలిగేటువంటి కెపాసిటీ ఎవరికుంటుందంటే ఈ సైనోబాక్టీరియాకి లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గేకి ఉంటుందన్నమాట. ఏవైతే ఈ సైనోబాక్టీరియా లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గే కాలనీలో లేకపోతే ఫిలమెంటస్ ఫార్మ్‌లో ఈ నైట్రోజన్ ఫిక్స్ చేయగలుగుతాయో, అటువంటి వాటిని ఏమంటామంటే హెటెరోసిస్ట్స్ అంటామనమాట. అటువంటి వాటిని ఏమంటాం మనం? హెటెరోసిస్ట్స్ అంటామనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాస్టాక్ అండ్ అనబెనా. సో, ఏవి ఈ నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తాయి? సైనోబాక్టీరియా లేదంటే బ్లూ గ్రీన్ ఆల్గే యొక్క కాలనీలు అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే నాస్టాక్ అండ్ అనబెనా. సో, నాస్టాక్ అండ్ అనబెనాలు ఏం చేస్తాయంటే ఈ హెటెరోసిస్ట్‌ని ఫార్మ్ చేసి, ఆ హెటెరోసిస్ట్ ద్వారా నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్‌గా అడుగుతుంటారు. సో, విచ్ సైనోబాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే కెన్ ఫిక్స్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెటెరోసిస్ట్ అంటే నాస్టాక్ అండ్ అనబెనా. సో, ఆహ్, ఇవి అన్నమాట. సో, కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్. కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ అంటే కెమికల్ ఎనర్జీని ఉపయోగించుకొని
ఫోటోసింథసిస్ జరుపుకునేటువంటి కొన్ని బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. సో, ఇవేం చేస్తాయనంటే ఆక్సిడైజ్ వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ సచ్ యాస్ నైట్రేట్స్, నైట్రైట్స్ అండ్ అమ్మోనియా అండ్ యూజ్ ద మనకి బ్యాక్టీరియా అనేటివి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అనేటివి 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో, ఫోటో ఆటోట్రోప్స్ అదేవిధంగా కీమో ఆటోట్రోప్స్ అన్నమాట. ఫోటో ఆటోట్రోప్స్ అంటే సన్‌లైట్‌ని ఎనర్జీగా తీసుకొని ఫోటోసింథసిస్ జరుపుకుంటాయన్నమాట. రెండో రకం ఏంటంటే కీమో ఆటోట్రోప్స్ అన్నమాట. అంటే ఇవి కెమికల్ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి. సన్ నుంచి ఎనర్జీ తీసుకోకుండా కొన్ని కెమికల్స్‌ని డిగ్రేడ్ చేసి లేకపోతే బ్రేక్ డౌన్ చేసి వాటి నుంచి వచ్చినటువంటి ఎనర్జీని తీసుకొని ఫోటోసింథసిస్ జరుపుకుంటాయన్నమాట. వాటికి ఎగ్జాంపుల్స్ అవేం చేస్తాయనంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్‌ని లేదంటే ఇనార్గానిక్ మాలిక్యూల్స్‌ని ఆక్సిడైజ్ చేసి వాటి నుంచి వచ్చిన ఎనర్జీని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ సచ్ యాస్ నైట్రేట్స్ అదేవిధంగా నైట్రైట్స్ అండ్ అమ్మోనియా అండ్ యూజ్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఫర్ ది ఏటీపీ ప్రొడక్షన్. తర్వాత వాటిని ఏటీపీ ప్రొడక్షన్‌కి ఉపయోగించుకొని, ఆ ఎనర్జీని ఉపయోగించుకొని అవి ఫోటోసింథసిస్ జరుపుతాయన్నమాట. సో, దే ప్లే ఎ గ్రేట్ రోల్ ఇన్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ ఐరన్, సల్ఫర్. సో, ఈ కీమో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేటివి రీసైక్లింగ్ ఆఫ్ ద మినరల్స్ అదేవిధంగా రీసైక్లింగ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్‌కి ఉపయోగపడతాయన్నమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్ వీటి రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇందాక మీకు చెప్పినట్టుగా ఫోటో ఆటోట్రోఫ్స్ ఉన్నాయి చూసారా? ఇవి నాస్టాక్ అనబోయినయన్నమాట. సో, ఇవి ఒక చైన్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా ఫార్మ్ అవుతాయి ఫిలమెంటస్ ఫార్మ్‌లో. ఇందులో కొన్ని ఏం చేస్తాయనంటే నైట్రోజన్ ఫిక్సేషన్‌లో ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. వీటిని మనం హెటెరోసిస్ అంటాం అన్నమాట. తర్వాత వీటి చుట్టూ ఒక మ్యూసిలేజినస్ షీత్ అనేది ఉంటుందన్నమాట. ఇది మ్యూసిలేజినస్ షీత్. సో, అదే విధంగా కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఫోటోసింథసిస్ జరపలేవు. అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అటువంటి బ్యాక్టీరియాని ఏమంటామంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటామన్నమాట. హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేటివి ఓన్‌గా ఫుడ్ తయారు చేసుకోలేక అదర్ బ్యాక్టీరియా మీద ఆధారపడి వాటిని ఫుడ్‌ని, ఎనర్జీని పొందుతూ ఉంటాయన్నమాట. సో, హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్. సో, ఏ బ్యాక్టీరియా మోస్ట్ అబండెంట్‌గా ఉంటుంది నేచర్‌లో అంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అన్నమాట. ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. అదే విధంగా అవి ఏ ఫంక్షన్ చేస్తాయి మేజర్‌గా అంటే డీకంపోజిషన్ చేస్తాయంట. అంటే ఏవైనా సరే పదార్థాలని కుళ్ళింపజేసి, వాటిని రీసైకిల్ చేసి భూమిలో మళ్ళా కలపడానికి ఉపయోగపడతాయన్నమాట. మెనీ ఆఫ్ దెమ్ హావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫైర్స్. అదేవిధంగా హ్యూమన్ బాడీలో కూడా మనకు కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. వాటిని ప్రోబయోటిక్స్ అంట. అంటే బాడీలో నుండిపోయి మనం తిన్నటువంటి ఫుడ్‌ని బాగా డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. సో, మన బాడీలో కూడా ఉండేటువంటి ఆహ్, కొన్ని రకాలైన బ్యాక్టీరియాని ఏమంటామంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అని అంటామన్నమాట. దే ఆర్ హెల్ప్‌ఫుల్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. సో, మిల్క్ నుంచి కర్డ్ అంటే పాల నుంచి పెరుగు తయారు చేయడంలో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ ఉందనమాట. ఆ లాక్టోబాసిల్లస్ కూడా మనకి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనమాట. అదే విధంగా ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనకి రకరకాల యాంటీబయాటిక్స్ ఉంటాయన్నమాట. బ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి సబ్‌స్టాన్సెస్. వీటినే మనం యాంటీబయాటిక్స్ అంటామనమాట. సో, ఈ యాంటీబయాటిక్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకు బ్యాక్టీరియా ఉపయోగపడతాయి. అదే విధంగా ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ రూట్స్ మనకి లెగ్యూమినస్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఆ లెగ్యూమినస్ ప్లాంట్స్‌లో రూట్స్‌కి నాడ్యూల్స్ ఉంటాయి. ఆ రూట్ నాడ్యూల్స్‌లో ఉండేటువంటి బ్యాక్టీరియా గూడా ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఇదేం చేస్తుంది నైట్రోజన్ ఫిక్సేషన్‌లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అదే విధంగా సమ్ ఆర్ పాథోజన్స్. ఇయే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా కొన్ని పాథోజెనిక్ నేచర్‌లో గూడా ఉంటాయి. అంటే మనకి మొక్కలకు ఉపయోగపడేటివే గాకుండా మొక్కలకి, మనకి పాథోజన్స్ డిసీజ్‌ని కాజ్ చేసేటివి గూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎవరికి డిసీజ్‌ని కాజ్ చేసి హ్యూమన్ బీయింగ్స్‌కి కాజ్ చేస్తాయి. క్రాప్స్‌కి అదేవిధంగా ఫార్మ్ యానిమల్స్ పెస్ట్స్ వాటిని కూడా కాజ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, విబ్రియో కలరా ద్వారా వస్తుంది బ్యాక్టీరియా. మనకు కలరాని కాజ్ చేస్తుంది. టైఫాయిడ్, సాల్మొనెల్లా టైఫీ ఇది కూడా కాజ్ చేస్తుంది. టెటానస్ అదేవిధంగా సిట్రస్ క్యాంకర్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి ఆహ్, డిసీజులనమాట. సో, కలరా గాని, టైఫాయిడ్ గాని, టెటానస్ గాని, సిట్రస్ అని కూడా వెల్ నోన్ డిసీజెస్ కాజ్డ్ బై ద డిఫరెంట్ బ్యాక్టీరియా. సో, ఇవన్నీ గూడా హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. మోస్ట్ అబండెంట్‌గా ఉండేటువంటి బ్యాక్టీరియా టైప్ ఏంటంటే హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. వీటి వల్ల కొన్నిటికి మేలు జరుగుతుంది. కొన్నిటి వల్ల డిసీజులనేటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ మెయిన్‌లీ బై ఫిజన్ ప్రాసెస్. నాట్ ఫ్యూజన్. ఇట్ ఈస్ ఎ ఫిజన్ ప్రాసెస్. విచ్చిత్తి అంటామనమాట. విచ్చిత్తి ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ ద్వారా అది డివైడ్ అవుతూ ఉంటుందనమాట. జనరల్‌గా ఒక బ్యాక్టీరియా డివైడ్ అయ్యి 2 బ్యాక్టీరియాలుగా మారడానికి 20 మినిట్స్ టైమ్ పడుతుందనమాట. జనరల్ కండిషన్స్‌లో, ఐడియల్ కండిషన్స్‌లో ఒక బ్యాక్టీరియా డివైడ్ అయ్యి 2 బ్యాక్టీరియాలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుందనంటే 20 మినిట్స్ టైమ్ పడుతుందనమాట. సమ్‌టైమ్స్
అండర్ అన్‌ఫేవరబుల్ కండిషన్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. ఎప్పుడైనా సరే వాడికి ఫేవరబుల్ కండిషన్స్ దొరకలేదనుకోండి, అప్పుడు అవి స్పోర్స్‌గా మారిపోతాయన్నమాట. స్పోర్స్‌గా మారిపోయి దే అలా ఉండిపోతాయన్నమాట. అవి రీప్రొడక్షన్ యాక్టివ్‌గా ఉండవన్నమాట. అంటే మనం అవి ఇనాక్టివ్ స్టేట్‌లోకి ఉండిపోతాయన్నమాట. ఎటువంటి మెటబాలిక్ ప్రాసెస్‌లు జరగకుండా ఇనాక్టివ్ కండిషన్స్‌లో ఉండిపోతాయన్నమాట. అదే విధంగా దే ఆల్సో రీప్రొడ్యూస్డ్ బై ఎ షార్ట్ ఆఫ్ సెక్సువల్ రీప్రొడక్షన్ బై అడాప్టింగ్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డీఎన్ఏ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ బాక్టీరియం టు అదర్ టైప్ ఆఫ్ బాక్టీరియా. అదే విధంగా కొన్ని సమయాల్లో జనరల్‌గా బాక్టీరియాలో జరిగేదంతా కూడా బైనరీ ఫిజన్ అనమాట. అంటే ఒక బాక్టీరియా డివైడ్ అయ్యి 2 బాక్టీరియాలుగా మారిపోతూ ఉంటుందనమాట. కొన్నిసార్లు అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో అవేం చేస్తాయనంటే డివైడ్ కాకుండా ఇటువంటి మెటీరియల్‌ని తీసుకోకుండా అవి ఇనాక్టివ్ స్టేట్‌లో ఉండిపోతాయి. అటువంటి వాటిని ఏమంటామంటే స్పోర్స్ అంటామనమాట. కొన్ని సమయాల్లో ప్రిమిటివ్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతాయి. అంటే ఒక బ్యాక్టీరియాలో ఉండే డీఎన్ఏని అదర్ బ్యాక్టీరియాలోకి ట్రాన్స్‌ఫర్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. అవేంటివనంటే మనకి జనరల్‌గా కాంజుగేషను, ట్రాన్స్‌డక్షను, ట్రాన్స్‌ఫర్మేషన్ అని ఉంటాయన్నమాట. సో, ఈ కాంజుగేషను, ట్రాన్స్‌డక్షను, ట్రాన్స్‌ఫర్మేషను అనేటివన్నీ గూడా మనకి ప్రిమిటివ్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ అనమాట. అవి బ్యాక్టీరియాలో జరుగుతుంటాయన్నమాట. ఇప్పుడు కాంజుగేషన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా ఇంకొక బ్యాక్టీరియాకి తనలో ఉండేటువంటి కొంత డీఎన్ఏ మాలిక్యూల్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుందనమాట. అలా ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు కాంజుగేషన్ ట్యూబ్‌ని ఫార్మ్ చేస్తుంది. ఈ కాంజుగేషన్ ట్యూబ్‌ని ఫార్మ్ చేసేది పెలై ద్వారా ఫార్మ్ చేస్తుందనమాట. సో, ఈ పెలై ద్వారా కాంజుగేషన్ ట్యూబ్‌ని ఫార్మ్ చేసేసి, అది తన ఒక బాక్టీరియాలో ఉన్న జెనెటిక్ మెటీరియల్‌ని వేరే బాక్టీరియాలోకి పంపిస్తుందనమాట. ఇది కాంజుగేషన్ అంటామనమాట. రెండో రకందేంటంటే ట్రాన్స్‌డక్షన్. ట్రాన్స్‌డక్షన్‌లో ఏమవుతుంది? ఒక బాక్టీరియాలో ఉండేటువంటి కొంత డీఎన్ఏని పక్కన ఉండే బాక్టీరియాలోకి పంపిస్తుంది. దేని ద్వారా పంపిస్తుందంటే ఒక వైరస్ ద్వారా పంపిస్తుంది. వైరస్‌ని మనం ఏమంటాం? బాక్టీరియోఫేజ్ అంటాం అనమాట. వైరస్ ద్వారా లేదంటే బాక్టీరియోఫేజ్ ద్వారా ఒక బాక్టీరియాలో ఉండే డీఎన్ఏని వేరే బాక్టీరియాలో ఉండే డీఎన్ఏకి వేరే బాక్టీరియాలోకి పంపించడాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్‌డక్షన్ అంటాం అనమాట. అదే విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం అనమాట. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మధ్యలో ఎటువంటి మీడియేటర్ లేకుండా ఒక బాక్టీరియా నుంచి ఇంకొక బాక్టీరియాకి డీఎన్ఏది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుందనమాట. అలా ఉంటే దాన్నేమంటామంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ఈ 3 గూడా ప్రిమిటివ్ టైప్ ఆఫ్ సెక్సువల్ ఆహ్, మెకానిజమ్స్ అన్నమాట బ్యాక్టీరియల్ లైఫ్. మేజర్‌గా జరిగేది బైనరీ ఫిజను. డివైడ్ అయ్యి 2 బ్యాక్టీరియా సెల్‌కొస్తుంది. అప్పుడప్పుడు ప్రిమిటివ్ టైప్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ప్రతి దాంట్లో గూడా బాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుందని చెప్పుకున్నాం. అలా గాకుండా కొన్ని బాక్టీరియాలుంటాయన్నమాట. వాటిలో సెల్ వాల్ అనేది ఉండదు. అటువంటిదేంటంటే మైకోప్లాస్మా. ద మైకోప్లాస్మా ఆర్గానిజం దట్ కంప్లీట్‌లీ ల్యాక్ ఆఫ్ సెల్ వాల్. మైకోప్లాస్మా కూడా బాక్టీరియానే. బట్ దాంట్లో సెల్ వాల్ అనేది ఉండదు. దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్ అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఇవి మనకుండేటువంటి సెల్స్‌లో, లివింగ్ సెల్స్‌లో అన్నిటికంటే చిన్నదేది? స్మాలెస్ట్ ఏందంటే మైకోప్లాస్మా. సో, మైకోప్లాస్మా ఈస్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్. అండ్ ఇట్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అవుతుందన్నమాట. ఆక్సిజన్ లేకుండా సర్వైవ్ అయ్యి అత్యంత చిన్న ప్రొకార్యోటిక్ సెల్ ఏంటంటే మైకోప్లాస్మా. మెనీ మైకోప్లాస్మా ఆర్ పాథోజెనిక్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఈ మైకోప్లాస్మా అనేది ప్లాంట్స్‌లోను, అదేవిధంగా యానిమల్స్‌లోను డిసీజ్‌ని కాజ్ చేస్తుందన్నమాట. ఇది బ్రీఫ్‌గా మనకి మొనిరా గురించనమాట.